ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, మన హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత, దానికి సంబంధించిన పూర్తి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూసుకోండి, చివరి వరకు ఖచ్చితంగా చూడండి. చాలా మందికి ఇది ఉద్యోగం వచ్చే అవకాశం. ఇవి ఎవ్రీ ఇయర్ 2 times పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే మంచి అవకాశం. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్రతి రిక్రూట్మెంట్ కంటిన్యూషన్ ఈ ఛానల్లో వస్తుంది. December 1st స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేసి SD కానిస్టేబుల్ పోస్ట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి టోటల్ గా 74 pages ఉంది. దానికోసం బ్రీఫ్ గా తెలుగులో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 18 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క సెక్షన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సెక్షన్ 1 పరిచయం, ముఖ్యమైన తేదీలు, భారత ప్రభుత్వం. కింది ఫోర్సుల్లో కానిస్టేబుల్ నియామకానికి బహిరంగ పోటీ పరీక్ష నిర్వహిస్తుంది. ఎంపిక విధానం ఎలా ఉంది అంటే 4 types. ఒకటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అంటే ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ శారీరక ప్రమాణాల పరీక్ష, అంటే హైట్, వెయిట్, ఒక చెస్ట్ సైజు ఇది ఉంటుంది. నెక్స్ట్ శారీరక సామర్థ్య పరీక్ష, అంటే మన రన్నింగ్ సంబంధించింది ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ టెస్ట్, అంటే బాడీ మెడికల్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ రకంగా 5 stages లో ఉంటుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ ముఖ్యమైన వచ్చి ఆన్లైన్ జరగదు. December 1st స్టార్ట్ అయింది. దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 31st December 2025. ఫీజు చెల్లింపు చివరి తేదీ January 1st 2026 నైట్ 11 వరకు. అప్లికేషన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి, ఏమైనా కరెక్షన్ చేసుకునేది 8th to 10th 2 days నైట్ 11 వరకు. దాదాపు ఎగ్జామ్ ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సాలరీ వచ్చేసి అన్ని రకాల ఎగ్జామ్స్ కి కూడా 21,700 to 69,100 ఉంటుంది. దీని ఖాళీలు ఎన్ని ఉన్నాయి? టోటల్ ఖాళీలు 2026 జనవరిలో వచ్చిన ఇప్పుడు వచ్చిన డిసెంబర్ నోటిఫికేషన్స్ కి 25,487 ఖాళీలు మొత్తం, అంటే ఇండియా లెవెల్లో ఉంటుంది. ఇది ఒక్కొక్క ఫోర్స్, అంటే ఫోర్స్ వైజ్ ఉంటుంది. BSF, CASF, CRPF, SSB, ITBP, అస్సాం రైఫిల్స్, SSF. టోటల్ గా ఈ విధంగా 25,487 పోస్టులు రిక్రూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఎంత ఉండాలి? 18 to 23 years, ఓన్లీ 18 to 23 years. అంటే మనం ఎప్పుడు అంటే 2/1/2003 జనవరి 2 ముందు పుట్టి ఉండకూడదు. 2008 January 1 తర్వాత పుట్టి ఉండకూడదు. SC/STకి 5 years రిలాక్సేషన్, OBCకి 3 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరంటే దానికి 3 years రిలాక్సేషన్, 1984 రైట్స్ బాధితుల కుటుంబం ఎవరంటే 5 to 10 years రిలాక్సేషన్. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి నెక్స్ట్ విద్యార్హత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఓన్లీ 10th class. January 1st 2026 వరకు క్లాస్ కంప్లీట్ చేసుకున్నాడు, SSC కంప్లీట్ అయ్యాడు. అంటే ప్రజెంట్ SSC ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, వాళ్ళకి ఏజ్ కూడా ఉండదు ఆఫ్ కోర్స్. ఓకేనా. నెక్స్ట్ NCC సర్టిఫికేట్ వాళ్ళకి 5%, SC with 3%, NCC ABC సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఈ ప్రకారంగా బోనస్ మార్క్స్ ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ దరఖాస్తు ఎలా చేసుకోవాలి? 1 time రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. SSC నెంబర్ ఆధారంగా 1 time రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. దీని యొక్క అప్లికేషన్ ssc.gov.in లో మాత్రమే ఆన్లైన్ లో మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ ధృవీకరణ, ఆధార్ ఆధారిత ధృవీకరణ, ఆధార్ అథెంటికేషన్ ఉపయోగించడం మంచిది. జనరల్ గా అంటే ఓటీపీ, ఆధార్ నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది. జనరల్ గా అలా ఉండే అవకాశం ఉంది. ఫోటో ఒకటి, పాత ఫోటోలు అప్లోడ్ చేయకూడదు. రీసెంట్ ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి కామన్ గా 100 rupees. SC/STకి, మహిళలకి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి కంప్లీట్ ఫ్రీ. కాబట్టి మహిళలు చాలా వరకు అప్లై చేసుకోండి, ఇది కంప్లీట్ ఫ్రీ. SC/ST వాళ్ళందరూ కూడా ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సర్వీస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 8th to 10th నైట్ 11 వరకు. ఫస్ట్ టైం కరెక్షన్స్ 200 rupees. అదే వ్యక్తి మళ్ళీ కరెక్షన్ చేయాల్సి వస్తే అది యొక్క 500 rupees. నెక్స్ట్ సెక్షన్ 9 కంప్యూటర్ ఎగ్జామ్. మన ఎగ్జామ్స్ అన్నా కదా, ఎగ్జామ్స్ లో ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి మార్క్స్ వస్తాయి? మొత్తానికి 4 categories ఎగ్జామ్స్. పార్ట్ A జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ 20 ప్రశ్నలు 40 మార్కులు. పార్ట్ B జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్
20 ప్రశ్నలు 40 మార్కులు. పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. పార్ట్ డిలో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉంటుంది. 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ వచ్చేసి 80 క్వశ్చన్స్, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం మార్కులు వచ్చేసి 160 మార్క్స్. టైం వచ్చేసి ఓన్లీ 1 అవర్. 60 నిమిషాల్లో 80 ప్రశ్నలు. నెగిటివ్ మార్కింగ్ ఉంది, బీ కేర్ఫుల్. ప్రతి క్వశ్చన్ కు 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్. అంటే ఒక 4 క్వశ్చన్లు తప్పు రాస్తే 1 మార్క్ మైనస్ అవుతుంది. నాకు వచ్చిన మార్కుల్లో మైనస్ అవుతుంది. సపోజ్ మీరు ఒక 50 క్వశ్చన్స్ కరెక్ట్ రాశారు, 50 ఇంటూ 2 మార్కులు 100 మార్కులు వస్తాయి. మీరు ఒక 4 క్వశ్చన్ తప్పు రాశారు అనుకోండి, మళ్ళీ ఆ 100 మార్కుల నుంచి 1 మార్క్ మైనస్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్. మీరు కంప్లీట్ గా కరెక్ట్ అనుకున్నవి మాత్రమే అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఏ భాషలో ఉంటుంది? పరీక్ష వచ్చి ఇంగ్లీష్, హిందీ మరియు 13 ప్రాంతీయ భాషలు. అంటే ఏ స్టేట్ కావచ్చు స్టేట్ వైజ్ గా ఉంటుంది. అందులో మన తెలుగు కూడా ఉంది, డోంట్ వరీ. దీని సిలబస్ ఏముంది అంటే రీజనింగ్ పార్ట్. రీజనింగ్ లో అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, సిరీస్, ఓరియంటేషన్, నాన్ వర్బల్ రీజనింగ్ మొదలైనవి. జనరల్ నాలెడ్జ్ వచ్చి భారత రాజ్యాంగం, చరిత్ర, భూగోళ శాస్త్రం, ప్రస్తుత వ్యవహారాల శాస్త్రం, క్రీడలు మొదలైనవి. మ్యాథ్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్. ఇంగ్లీష్ వచ్చేసి బేసిక్ కంపెన్సేషన్, గ్రామర్. బేసిక్ గ్రామర్ తీసుకోండి, ఇంగ్లీష్ లో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన క్వాలిఫికేషన్. ఫిజికల్ గా ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే పురుషులకు వచ్చేసి 5 కిలోమీటర్స్ రన్నింగ్ 24 minutes లో కంప్లీట్ చేయాలి. 1.6 కిలోమీటర్స్ 7 నిమిషాలు కంప్లీట్ చేయాలి. మహిళలకు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 8.5 minutes లో కంప్లీట్ చేయాలి. 800 meters 5 minutes లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హైట్ ఎలా ఉండాలి? హైట్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. అంటే ఇది దీంట్లో కమ్యూనిటీ వైజ్ ఎస్టీ వచ్చేసి 162.5, మహిళలు అయితే 150, మేల్స్ ఫీమేల్స్ ఇచ్చారు చూడండి. నార్త్ ఈస్ట్ ఎస్టీ అయితే 157, 147.5. నార్త్ ఈస్ట్ స్టేట్స్, రిమైనింగ్ స్టేట్స్ అన్ని కూడా 162.5, 152.5. అందరూ అబ్జర్వ్ చేయాల్సింది అంటే మహిళలకు ఎంత, పురుషులకు ఎంత. పురుషులకి మాక్సిమం 162.5 అబౌవ్ ఉండాలి. 163 పెట్టుకోండి. మహిళలు అయితే 152.5, 153 హైట్. ఇది మ్యాండేటరీ. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి ఓన్లీ పురుషులకే ఈ ఎగ్జామ్. చెస్ట్ వచ్చేసి 80 centimeters ఉండాలి. బాగా మనం గాలి పీల్చినప్పుడు 5 centimeters ఎక్స్పాండ్ కావాలంటే 85 రావాలి. ఓకేనా? ఇది ఎక్స్పాండబుల్ సంబంధించింది. ఇది ఒకటి చూసుకోండి. మెడికల్ ఎగ్జామ్ ఎలా ఉండేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. మెడికల్ గా ఫిట్ అనేది కంపల్సరీ. కళ్ళు ఏమేమి టెస్ట్ చేశారంటే కళ్ళు 6/6 పాయింట్స్ ఉండాలి. ఎవరు కూడా స్పెట్స్ వాడేవాళ్ళు, కనిపించని వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. అంటే దానికి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, మనం అక్కడ అందాక తీసుకోకూడదు. అది కూడా చూసుకోండి. చెవులు క్లియర్ వాయిస్ డిటెక్ట్ ఉండాలి, చెవులు కరెక్ట్ వినబడి ఉండాలి. హార్ట్ ఒకటి, రక్తపోటు ఒకటి, బీపీ ఇంకొకటి చూస్తారు. ఇంకొకటి మేజర్ ఏంటంటే ఏవి ఉండకూడదు అంటే నాక్ని, ఫ్లాట్ ఫుడ్, స్కింట్, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. నాక్ని అంటే ఇట్లా కాళ్ళ దగ్గర పెడితే తొడల్లో చిన్న గ్యాప్ రావాలి. ఫుడ్ వచ్చేసి లెవెల్ గా ఉండదు, ఫుడ్ లో కింద కొంచెం చిన్న గ్యాప్ ఉంటుంది అందరికి, అలా ఉండాలి. అదొకటి మేజర్ ఇంపార్టెంట్. చెస్ట్ డెవలప్మెంట్ ఉండాలి. డ్రగ్ అడిక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు. ఇది ఒకటి మేజర్ ఇంపార్టెంట్. ఎలాంటి పత్రాలు తీసుకువెళ్ళాలంటే 10th class సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీ, కుల ధృవీకరణ పత్రం సర్టిఫికేట్, ఎన్సీసీ ఎవరు అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎక్కడ ఉన్నాయి? మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట. ఆంధ్రప్రదేశ్ అయితే గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి. నెక్స్ట్ వచ్చేసి ఎంపిక విధానాలు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఎగ్జామ్. ఆల్రెడీ ఎంతమంది కంప్యూటర్ ఎగ్జామ్ లో ఎలిజిబిలిటీ ఎంత అంటే అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. మెరిట్ సిస్టమ్, మెరిట్ వైజ్, ఫైనల్ గా మెరిట్ వైజ్ వస్తారు. మన ముందైతే క్వాలిఫై కావాలి. క్వాలిఫై చేసి 30%, ఓబీసీ, ఈడబ్ల్యూసీ 25%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓన్లీ 20%. స్టేజ్ 2 అంటే ఇక్కడ క్వాలిఫై అయితే స్టేజ్ 2 ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్ అంటే మనం రన్నింగ్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 3 వచ్చేసి మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేసి మెరిట్ లిస్ట్ అంటే అన్నిట్లో క్వాలిఫై అయిన వాళ్ళలో మళ్ళీ మెరిట్ లిస్ట్ తీస్తారు. అన్నిట్లో క్వాలిఫై అయిన మెరిట్ లిస్ట్ తీస్తారు. కాబట్టి ఏంటంటే మీరు ఎగ్జామ్ లో మెరిట్ లిస్ట్ తీసుకోండి. మన రన్నింగ్ లో కూడా మెరిట్ ఎవరైతే ఫాస్ట్ గా పరిగెత్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. అదొకటి మేజర్ ఇంపార్టెంట్. రిటర్న్ ఎగ్జామ్ ఒకటి, ఈ రన్నింగ్ సంబంధించిన ఒకటి. ఈ రెండింటిలో మెరిట్ వచ్చే వాళ్ళకి మాక్సిమం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చూసుకోండి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీంట్లో డాక్యుమెంట్స్ ఏమేమి వెరిఫికేషన్ చేస్తారు? ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి, కుల ధృవీకరణ పత్రం ఒకటి, ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే జనరల్ గా ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డు కామన్ ఇష్యూ. ఎస్ఎస్సి ఎలిజిబిలిటీ కాబట్టి ఇంకా పెద్ద సర్టిఫికేట్స్ ఏమి ఉండవు. అడిగితే స్కూల్ బోనఫైడ్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్ బోనఫైడ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. కంపల్సరీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అడ్మిట్ కార్డ్ మనం అప్లై చేసిన తర్వాత పోస్ట్ లో హాల్ టికెట్స్ అలాంటివి ఏమి రావు. మళ్ళీ వెబ్సైట్ నుంచి చూసి డౌన్లోడ్ చేసుకోవాలి. 2 కలర్ పాస్పోర్ట్స్ తీసుకోండి. ఆధార్ అథెంటికేషన్ చేసిన అభ్యర్థులకు ప్రాసెస్ సులభం అవుతుంది. ఆధార్ కంపల్సరీ అప్డేట్ ఉంటే చాలా బెటర్. ఎగ్జామ్ కోసం క్యాలిక్యులేటర్స్ కానీ మొబైల్స్ కానీ అవ్వదండి, అది ఒకటి కేర్ఫుల్ తీసుకోండి. అంటే క్యాలిక్యులేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాపర్ గా ప్రిపేర్ అండి. ఫీజు వచ్చేసి ఇందులో ఆల్రెడీ చెప్పాం, ఫీజు వచ్చేసి రిజర్వ్ ఓసీ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఎవరికి ఎస్సీ ఎస్టీ కానీ మహిళలకు కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళకి ఎవరికి ఫీజు లేదు. కాబట్టి చాలా మంది ఇది 100 రూపీస్ అనేది సమస్య కాదు. కాబట్టి చాలా మంది అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఈ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ కూడా ఉంది కాబట్టి అప్లై చేసుకుంటే చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ ఎవ్రీ ఇయర్ 2 times పడుతుంది ఖచ్చితంగా. ఈ డిసెంబర్ లో నెక్స్ట్ జూన్ లో ఉంటుంది. ఈసారి మిస్ అయినా నెక్స్ట్ వరకు ప్రిపేర్ అయితే చాలా బెటర్, ఈజీగా ఉద్యోగం వచ్చే అవకాశం. మన కరెక్షన్స్ కి ఆల్రెడీ 2 ఛాన్స్ ఉందని చెప్పాను కదా. ఫస్ట్ టైం ఫీజు వచ్చేసి 200, సెకండ్ టైం ఫీజు వచ్చేసి 500. లాస్ట్ సెక్షన్ 18 పీడిఎఫ్ ఫార్మాట్స్. సరే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మనం ఏమైనా సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎలాంటి రిలేషన్స్ ఉన్నదో అది తీసుకోండి సరిపోతుంది. లాస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. మనకు వచ్చేసి 4 ఇందులో బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీబీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్. ఇది వచ్చేసి మేల్ కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ కి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి మనం అంతమంది చూసాం కదా. దీంట్లో మేల్ కి ఎన్ని ఉద్యోగాలు, ఫీమేల్ కి ఎన్ని ఉద్యోగాలు ఇలా చూసుకోండి. మీకు ఇంకా ఒప్పుకుంటే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత 74 పేజీల అది ఫార్మాట్ ఉంది. దాంట్లో ఏ స్టేట్ కి ఎన్ని అనేది కూడా ఉంది. నేను వీలైతే నేను దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో ఇస్తాను, అది కూడా చూసుకోండి. ఇంకా విషయం ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఈ వీడియోలో